ఇదో రుక్మిణీకృష్ణులకి వివాహం జరుగుతోంది. మధ్యలో తెరబట్టారు. ఏదో మధ్య మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరి వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు. ఆయన కోరిక ఏమిటంటే రుక్మిణీదేవి కూడా తన వంక చూస్తే బాగుండని. ఆవిడ ఇలాగే కూర్చుంది తలంచుకుని. ఆవిడ చూడలేదు. ఎంత పెళ్లి చేయించే బ్రహ్మస్థానంలో ఉన్నవాడైనా ఏదో బడలిక పక్కకి వెళ్ళడం ఏదో వస్తువు తేవడం ఉండదండి. ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన లేచి అలా వెళ్ళాడు. ఈయనేం చేశాడంటే రుక్మిణి అన్నాడు. ఆవిడ ఇలా తలెత్తి, ఇందాకడి నుంచి చూస్తున్నాను చూడమే ఒక్కసారి కూడా అన్నాడు. ఆవిడంది, నేను ఇలా చూస్తే బాగుండదని మెడలో పతకం వేసుకొని అందులో మీ ప్రతిబింబాన్ని ఇలా చూస్తున్నాను, సిగ్గుతో ఏం తలంచుకోలేదని. ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా ధూమ్ ధూమ్ తాననా. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపు తంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా. మనుగడను నడిపించు కళ్యాణము నుంచి లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం.